మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. అర్చన చేసేటప్పుడు గోత్రనామాలు ఎందుకు చెప్పాలి? ప్రతి వ్యక్తికి తప్పక తెలియవలసినవి 4: కాలము, స్థలము, ఋషి పరంపర, తన పేరు. సంకల్పంలో సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు గడిచిన కాలమంతా చెబుతారు. అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరహ కల్పే కలియుగో ప్రథమ పాదే వరకు, ఆ పైన సంవత్సరం, తిథి, అవన్నీ కాలాన్ని గురించి చెప్పే సమాచారము. అలాగే గంగా గోదావరి మధ్యదేశి అని చెబుతారు. మరింత వివరంగా శ్రీశైలానికి పలానా దిక్కులో ఉన్నామని చెప్పుకుంటారు. ఇదంతా మనం ఉన్న ప్రాంత వివరణ. ఇక గో అంటే వంశము, త్ర అంటే రక్షించేవాడు అని అర్థము. వంశాన్ని రక్షించేవాడు ఋషి. మన వంశకర్తలు అయిన ఋషులను స్మరించుకోవడం కర్తవ్యం. అలాగే మన పేరును చెప్పుకోవాలి. మన చిరునామాను మనం గుర్తుంచుకునేందుకు ఏర్పాటు చేసిందే సంకల్పంలో గోత్రనామాలు చెప్పుకునే ఆచారం. ఏదైనా దరఖాస్తు నింపేటప్పుడు మన వివరాలన్నీ అందులో ఇచ్చినట్లు భగవంతుని ముందు మన గోత్రనామాలు చెప్పుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.